ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ యాప్స్ వాడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అయితే ఈ యాప్స్ని ఉపయోగించి రోజుకి ఎంత పేమెంట్ చేయవచ్చు, ఎన్ని ట్రాన్సాక్షన్లు జరపవచ్చు అనే వివరాలని తప్పకుండా తెలుసుకోవాలి. మరి ఆ వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోవద్దు. నా పేరు జయరామకృష్ణ, మీరు చూస్తున్నారు ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్లాజికల్. దేశీయ డిజిటల్ పేమెంటల్ రంగంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ అనేది ఒక విప్లవాత్మక మార్పు తెచ్చింది. దాదాపు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ యూపీఐ పేమెంట్స్ని చేస్తున్నారు. ఎన్సిపిఐతో పాటు బ్యాంకులు కూడా వీటిని ప్రోత్సహించడంతో ఈజీగా చెల్లింపులు చేసే వెసులుబాటు ఉండటం వల్ల వీటికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. చిన్న చిన్న అవసరాలకు సైతం యూపీఐని ఉపయోగించుకోవచ్చు. గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, అమెజాన్ పే వంటి యాప్స్తో ఈజీగా చెల్లింపులు చేసేలా యూజర్ ఇంటర్ఫేస్ అందించడంతో యూపీఐ పేమెంట్లు చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పవచ్చు. అయితే యూపీఐకి డైలీ లిమిట్ ఉంటుందనే విషయం చాలామందికి తెలియదు. మరి ఏ యూపీఐ యాప్లో రోజుకి ఎంత లిమిట్ ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమెజాన్ పే ద్వారా రోజుకి ₹1,00,000 వరకు మాత్రమే పంపించే అనుమతి ఉంటుంది. అయితే ఇందులో రోజుకి 20 లావాదేవీలు మాత్రమే చేసుకోవచ్చు. కొత్త యూజర్లు మాత్రం మొదటి 24 గంటల్లో ₹5,000 మించి పంపించడానికి అనుమతి లేదు. గూగుల్ పే యాప్లో యూపీఐ ద్వారా ఒక రోజుకి మీరు ₹1,00,000 వరకు పేమెంట్స్ చేయవచ్చు. అలాగే రోజుకి 10కు మించి ఎక్కువ లావాదేవీలు చేయలేరు. అంటే ఒక రోజులో 10 లావాదేవీలు లేదా ₹1,00,000 మాత్రమే గూగుల్ పే అనుమతిస్తుందని గుర్తుంచుకోవాలి. పేటిఎం, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం పేటిఎంలో రోజుకు ₹1,00,000 వరకు మాత్రమే పంపవచ్చు. ఇది మినహా ఇతర పేమెంట్లకి సంబంధించి పేటిఎంలో ఎలాంటి పరిమితులు లేవు. ఎన్ని లావాదేవీలనైనా పూర్తి చేయవచ్చు. అయితే మొత్తంగా ₹1,00,000 మించి పేమెంట్స్ చేయటం కుదరదు. ఫోన్పే, గూగుల్ పే లాగానే ఫోన్పేలో కూడా యూపీఐ ద్వారా రోజుకి ₹1,00,000 పంపించే వీలుంది. అయితే ఇందులో రోజుకి 10 ట్రాన్సాక్షన్ల పరిమితి లేదు. ఎన్నిసార్లైనా మీరు చెల్లింపులు చేయవచ్చు. కానీ మొత్తం కలిపి ₹1,00,000 మాత్రం దాటకూడదు. అలాగే గంటకు ఇంత మాత్రమే పంపవచ్చనే ఆంక్షలు కూడా ఫోన్పేలో లేవు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా? గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, అమెజాన్ పే వంటి యూపీఐ యాప్స్ ద్వారా ఎన్ని ట్రాన్సాక్షన్లు చేయొచ్చో, రోజుకి ఎంత మనీ పంపొచ్చో తెలుసుకున్నారు కదా. మరి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. మరి ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.